ఓకే. వినిపిస్తుందా అందరికీ? లాస్ట్‌లో పిలుస్తారేమో అనుకున్నా. సో, కొ కొంచెం ఎర్లీగానే పిలిచారు. ఈ సినిమాలో హీరో ఎవరు అంటే ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు స్టేజ్ మీద ఉంటే తెలుస్తుంది. ఆయన హీరో, నేను లేదు కాదు. నాకు నువ్వు కనబడతాను ఈడ నుంచి. మా సోహెల్ అలానే ఏడిపిస్తుంటాడు సరదాగా. సో, ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. అలాగే వేదిక మీద ఎవరు లేరు, నేను తప్ప. సో, వేదిక ఎదురుగున్న గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వేదిక మీద కానీ వేదిక కింద కానీ లేని వేదిక గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమాలో యాక్ట్ చేసినందుకు. యాక్చువల్గా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కొంచెం సడన్గా ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వేరే ప్రమోషన్స్లో బిజీగా ఉండడం వల్ల చాలామందికి నేను ఫోన్స్ చేసి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాం, సో కొంచెం టైం చూసుకొని రండి అని చెప్పాను. సో వచ్చిన వాళ్ళందరిది ఫోటో నా మైండ్లో ఉంది, రాని వాళ్ళది గుర్తుపెట్టుకున్నా, ఇంకెప్పుడు పిలవను. అలాగే చాలామంది కాల్ చేసినప్పుడు అడిగిన మాట ఏంటంటే, గెస్ట్ ఎవరు, గెస్ట్ ఎవరు, గెస్ట్ ఎవరు. నా సినిమా ఈవెంట్కి నేను ఖర్చు పెట్టింది ఈ సినిమాకి గెస్ట్ ఎందుకు, నేను ఉంటాను కదా, నా కోసం రావాలి అని చెప్పి మనసులో నేను అనుకొని కామ్ అయిపోయాను. బట్ నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే చాలామంది నాలాగా ప్యాషన్తో ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేయాలని చెప్పి చాలామంది చేస్తారు, చాలామంది ఆపేస్తారు. సో నాకు అర్థం కాదు, ఒక ఈవెంట్ చేయాలని అంటే గెస్ట్ కావాలి అనేది మ్యాండేటరీ లాగా చేసేసారేమో అని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పాలని అంటే చాలామంది ఇప్పుడు వచ్చాక కూడా అడిగారు గెస్ట్ ఎవరు అని చెప్పి. సో నా సినిమాకి గెస్ట్ కాదు, గెస్ట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళందరూ నా సినిమా గెస్ట్సే. ఎందుకంటే జనరల్గా మనందరం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. భగవంతుడిని ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి మనలో ఎవరు డైరెక్ట్గా చూసి ఉండరు. అందరం మనం గుళ్ళల్లో చూస్తాం, ఫోటోల్లో చూస్తాం, మనం చెప్పేది ఆయన వింటాడు అనుకుంటాం, మన కోరికలను ఆయన తీరుస్తాడు అనుకుంటాం. అలాగే వీళ్ళందరూ కూడా నా దృష్టిలో భగవంతులే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎక్కడ పుట్టాం కాదు ఎక్కడ చచ్చాం అనేది నిరూపించారు. అంటే ఎలా చచ్చాం అంటే ఆయన బర్త్కి ఒక వాల్యూ లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఏంటో ప్రూవ్ చేశారు. సో ఆయన ఈ ఈవెంట్కి గెస్టే. అలాగే ఏఎన్ఆర్ గారు ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ దాకా వచ్చారు. ఇలా ప్రతి ఒక్క హీరో, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క హీరో, వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనే. వీళ్ళందరూ నాకు భగవంతులతో సమానం. వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఎలా అయితే భగవంతుడు గుడిలో ఫోటోల్లో ఉంటాడో వాళ్ళందరూ మీ మాట వింటున్నారు, అలాగే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారని మీరు బిలీవ్ చేస్తారు, అలాగే నేను కూడా. సో వీళ్ళందరూ నా ఈవెంట్ చూస్తున్నారు, అలాగే వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేస్తున్నారు అని చెప్పి నేను బిలీవ్ చేసి వీళ్ళందరూ నా చీఫ్ గెస్ట్ అని అనుకుంటున్నా. సో వీళ్ళే నా చీఫ్ గెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సినిమా నేను తీసింది నాకు ఇష్టమై తీశాను. అలాగే ఆడియన్స్ కూడా నేను ఎప్పుడు కూడా రండి చూడండి అని చెప్పను. ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, వినండి, నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళే హిట్ చేస్తారు. సో నాకు తెలిసి మనం ఆడియన్స్కి చెప్పే స్థాయి, సీన్ రెండు నాకు లేవు. సో డెఫినెట్లీ కంటెంట్ చూడండి, నచ్చితే వెళ్ళండి, హిట్ చేయండి. 70 అవార్డులు ఈ సినిమాకి తీసుకొచ్చామనంటే డెఫినెట్గా ఏదో ఒక విషయం ఉండుంటుంది, కాబట్టి ఎంకరేజ్ చేస్తే మంచిది. బట్ ఒకటి చేసాము, కొంతవరకు మేము ఆడియన్స్ మెప్పు పొందగలిగాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చేసాము, దీని తర్వాత ఇది కాకపోయినా ఇంకోటి కూడా చేస్తాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాను ఆల్రెడీ. చాలామంది నా దగ్గరకు వచ్చి హీరోయిన్ రాలేదేంటి, అవునా అదేంటి, నిన్నే కదా తిరుపతిలో దర్శనానికి వెళ్ళారు, అలాగే ప్రెస్ మీట్ అది చేశారు, కాలేజీకి వెళ్ళి చేశారు, మరేంటి హీరోయిన్ రాలేదు, ఏమైంది, ఏమన్నా డిస్టర్బెన్సా, హీరోయిన్ ప్రమోషన్స్కి సపోర్ట్ చేయట్లేదా, మీకు హీరోయిన్కి మధ్య ఏదో జరిగిందంట కదా, రకరకాలు ఆర్టికల్స్ అది ఇది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చాలామంది అడిగారు. అసలు మీకు తెలుసా మా మధ్య ఏం జరిగిందో? మీకు తెలుసా అసలు ఆమె ఏం చేసిందో మీకు తెలుసా? కేవలం ఏదో అడగాలి కాబట్టి ఏంటి హీరోయిన్ రాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ హీరోయిన్ బేస్డ్ అన్నారు, గెస్ట్ రాలేదు, హీరోయిన్ కూడా రాలేదు, ఏమైందని చాలామంది నన్ను అడిగారు. కాదు అసలు అవసరమా? అసలు
అవసరం అని అంటే చెప్పాలి. ఏదైనా సరే డౌట్స్ ఇప్పుడు చాలామందికి ఆ క్వశ్చన్ ఉందా లేదా? ఉంది. సో చాలామందికి ఆ క్వశ్చన్ ఉంది. మీరు ఆగండి అంకుల్, లెట్ దెమ్ నో. మీరు ఆగండి. అంకుల సారీ చందు, నువ్వు ఆగు, లెట్ దెమ్ నో. సో బేసిక్గా హీరోయిన్కి మాకు ఏం జరిగిందని అంటే, మేము సినిమా టీజరు 4 లాంగ్వేజెస్లో రిలీజ్ చేద్దాం అని అంటే ఆమె 4 లాంగ్వేజెస్లో 4 సెలబ్రిటీస్తో రిలీజ్ చేయించింది. అది మాకు హీరోయిన్కి మధ్య జరిగింది. సినిమా మేము ట్రైలర్ లాంచ్ చేయాలని అంటే మాధవన్ గారితో మాట్లాడి ట్రైలర్ లాంచ్ చేయించింది మాధవన్ గారితో. సో ఆవిడకి మాకు మధ్య అంత హెల్తీ అండ్ పాజిటివ్ రిలేషన్ ఉంది. డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆవిడ రాలేకపోయింది అండ్ షీఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ ఫర్ దట్. సో కాబట్టి దయచేసి గెస్ట్ రాలేదు, హీరోయిన్ రాలేదని కాకుండా వచ్చిన వాళ్ళని గుర్తించి వచ్చిన వాళ్ళని గౌరవించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా గురించి చెప్పాను కదా ఆల్రెడీ, టీజర్ ట్రైలర్ చూడండి, నచ్చితే మీరే చూస్తారు. సో మాకు నమ్మకం ఉంది కాబట్టే సినిమా December 14th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. 12th అంటే రేపు సాయంత్రం నుంచి సెలెక్టెడ్ థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాము. సో దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్. అంటే మేమేమనుకున్నామంటే మహా అయితే ఒక 20-30 సీట్లు బుక్ అవుతాయని అనుకున్నాం. బట్ మ్యాక్సిమం మేము ఓపెన్ చేసిన చోట్ల అంతా కూడా మోర్ దాన్ 70-80% ఆక్యుపెన్సీ వచ్చింది. సో అది చాలా పాజిటివ్ సైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మిగతా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. అలాగే 14th చూడలేని వాళ్ళు 14th వచ్చి చూడండి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ దే గేవ్ ద బెస్ట్. ఎస్పెషలీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొంతమంది ఉన్నారు. అంటే ఏంటి అన్నీ చెప్పాడు బాగానే ఉంది, మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చి ఇదే చెప్తున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే. ఎందుకంటే డబ్బులు ఉంటే ప్రతి ఒక్కటి సినిమా చేయలేడు. కోట్లు ఉన్నా కూడా వచ్చి ఎంతోమంది సినిమా ఆపేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దమ్ముగా 2 సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేశా. సో దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. నా సినిమాలో యాక్ట్ చేసిన అప్పాజీ గారు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఆయన చేసిన రోల్ ఏదైనా సరే ఆయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ఉంటారు. మా సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ని మా గ్రూప్లో వేస్తుంటే ఆయన షేర్ చేస్తారు. రియలీ సార్, అంటే దట్ ఫీల్స్ సో క్లోజ్ టు మై హార్ట్. ఈసారి డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో మీరు చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, అంటే చిన్న సినిమా అన్నప్పుడు నిజంగానే చిన్న సినిమా కాబట్టి వాళ్ళ రెమ్యునరేషన్స్ తగ్గించుకొని చేసిన ఆర్టిస్టులకు కానీ, అలాగే ఎంతో హార్డ్ వర్క్ చేసిన హీరోయిన్కి కానీ, అలాగే మా ఫ్రెండ్ సాహితి గారు అండ్ సతీష్ అండ్ చిన్న క్యారెక్టర్ అయినా లీడ్ రోల్కి ఒప్పుకున్న అరవింద్ కృష్ణ గారు కానీ, షాజీ షిండే గారు, జేపీ గారు, పవిత్ర లోకేష్ గారు, లైక్ యూ నేమ్ ఇట్. సో అందరూ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులే ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మేము చేయాలి అనుకుంటున్నప్పుడు కొంతవరకు మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంది అని అన్నప్పుడు మాతో పాటు జాయిన్ అయిన మా అక్క సుజాత రెడ్డి గారికి షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చింది, అమెరికా నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చింది. సో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వస్తే చాలా అక్కను, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ ఫైనల్ అండ్ లాస్ట్ ఇంకా మా ఆవిడ గురించి నేను మాట్లాడితే సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సో ఆవిడ ఎలాంటి మనిషి అని అంటే బేసిక్గా మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఇది నువ్వు చేయలేవు అని అంటే సరే అవునా మనకెందుకులే అని వెళ్ళిపోతారు. ఇంకొకళ్ళు ఏంటంటే ఇది నువ్వు చేయగలవు అని అంటే అవునా సరే నేను చేసేస్తా అంటారు. కానీ ఎలాంటి మనిషి అంటే నువ్వు చేస్తావు అని అంటే యా ఆఫ్కోర్స్ నేను చేయగలను అని అంటది. అదే నువ్వు చేయలేవు అని అంటే నేను ఎందుకు చేయలేను అంటది. అంటే బేసిక్గా ఏంటంటే ఆవిడ చేయాలనుకుంది లాస్ట్కి చేస్తుంది. బట్ ఏది చేసినా కూడా అందరికీ యూజ్ అయ్యేలాగే చేస్తుంది. అండ్ ఈ సినిమా వరకు నేను ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్స్లో కూడా చెప్పాను, నాకెంత నమ్మకం తను క్రియేట్ చేసిందంటే తను ఎన్నో సందర్భాల్లో రిలీజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ అవసరమా అని అంటే నేను ఒక్కటే మాట చెప్పాను, నేను నిన్ను నమ్మడం వేరు, సినిమాని నమ్మడం వేరు. సినిమా నేను చూశాను, 1000% బొమ్మ హిట్, అందుకే నేను పెయిడ్ ప్రీమియర్స్ అనేవి ఆ నమ్మకంతోనే వేశాను. బుకింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఏదున్నా ఇంకా తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి పేర్లైనా మర్చిపోయింటే క్షమించండి. ఎస్, సో మా డిఓపి ఆండ్రూ గారు 3 months ప్రీ ప్రొడక్షన్లో ట్రావెల్ చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారి గురించి చెప్పాలి. సినిమా నేను బేసిక్గా మధ్యలో చూడను, ఫైనల్ కాపీ యాక్ట్ చూస్తానని చెప్పాను. సినిమా చూసినప్పుడు నిజంగానే అసలు ఎలా చేయగలిగిందని షాక్ అయ్యాను హరితని. అలాగే హీరోయిన్ కూడా అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఇవి పక్కన పెడితే రామానాయుడులో చూశానండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గూస్ బంప్స్ వచ్చినాయి. సో జనరల్గా మాస్ ఫిలిమ్స్కి వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉంటాయో హీరో ఎలివేషన్స్కి, అలాంటి గూస్ బంప్స్ నాకు మ్యూజిక్తో తీసుకొచ్చారు అనూప్ రూబెన్స్ గారు. సో ఆయన మాకు ఆల్మోస్ట్ 2 movies నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో మేము చేయబోయే మూవీస్లో కూడా ఈ టీమే మోస్ట్లీ ట్రావెల్ చేయబోతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పేషెన్స్గా విన్నందుకు. అండ్ డెఫినెట్లీ అందరూ సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కాబట్టి
ప్రీమియర్స్కి సినిమాని కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు. ప్లీజ్ ఇక్కడే ఉండండి. అండ్ మా హరిత గోగినేని గారి ఫేస్ చూస్తుంటే ఇట్లా 1000 వాట్స్ బల్బ్ ఇట్లా వెలుగుతోంది మా అభి గారు మాట్లాడుతుంటే. అమేజింగ్ రిలేషన్షిప్ విత్ బిట్వీన్ దీస్ 2 పీపుల్. ఒకసారి వాళ్ళిద్దరికి గట్టిగా చప్పట్లు. అండ్ మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి దట్ యూ వాంట్ టు లీవ్ ఇట్ టుడే? నాకు తెలిసి నువ్వే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగావు అనుకుంటా మీ ఫియర్ ఏంటని. నేను చెప్పాను, బేసిక్గా నేను లైఫ్లో దేనికి భయపడను. ఉన్నది ఒకటే జీవితం, ఏది చేయాలనిపిస్తే అది చేసేయాలి. భయపడుతూ కూర్చుంటే ఇప్పుడు నిజంగానే ఫియర్ అయ్యే వాళ్ళం అయితే ఫస్ట్ సినిమా చేయము, తర్వాత రెండో సినిమా చేయము, ఇప్పుడు మూడో సినిమా చేయాలని అనుకోము. సో నేనైతే బేసిక్గా దేనికి భయపడను. ఏదొచ్చినా ఫేస్ చేసేంత ధైర్యం నాకు మా పేరెంట్స్ ఇచ్చారు, ఇక్కడే ఉన్నారు, మా మమ్మీ మా డాడీ. సో అది కొంతవరకు ఎక్కడో చోట ఉండేది, ఏం చేసినా వాళ్ళు చూసుకుంటారులే అని. బట్ ఒక స్టేజ్ అయ్యాక మా ఆవిడ ఉందిలే అని. సో ఇప్పుడు నా స్ట్రెంగ్త్ ఇంకా డబల్ త్రిబుల్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ ముగ్గురు ఉన్నంత వరకు నాకు ఎటువంటి భయం అనేది లేదు. ప్రాబబ్లీ మేబీ మా మమ్మీ మా డాడీ మా వైఫ్ లేనప్పుడు నేను భయపడతానేమో. బట్ యాజ్ ఆఫ్ నో ఫియర్. ఫియర్లెస్ ప్రొడ్యూసర్ మాకు ఫియర్లెస్. అండ్ ఎస్, ఒక్కసారి మీరు ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుజాత రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ద డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ హరిత గోగినేని గారు. ఎప్పుడో అలా క్లాప్ కొట్టిన టైంలో వచ్చారు, మళ్ళీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలా మెరుస్తున్నారు. వీ రియలీ మిస్డ్ యూ ఆన్ టీజర్ లాంచ్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సుజాత రెడ్డి గారు, ద కో ప్రొడ్యూసర్ ఆఫ్ ఫియర్. సో వారికి బొకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా నేను అంటే టీవీలో చూస్తూ ఉండేవాడిని, ఇలా రాగానే బొకే ఇస్తారు, మరి వీళ్ళందరూ తీసుకెళ్తారా అని. లాస్ట్ సినిమా అప్పుడు ఈవెంట్లో అడిగా, ఒక 4 ఉంటే వాటిని తిప్పుతూ ఉంటారని చెప్పారు. సో ఎవరు కూడా తీసుకెళ్లరు, ఇదేదో ఫార్మాలిటీ కింద ఇవ్వాలని అంతే. సో నెక్స్ట్ ఈవెంట్ నుంచి అవాయిడ్ చేద్దాం అక్కడ. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా అంటే మేము చెప్పా కదా, ఈవెంట్ అనేది చాలా షార్ప్గా ప్లాన్ చేయాల్సి వచ్చింది. బట్ మేము ఎంత షార్ప్ ఆర్ షార్ట్ నోటీస్లో ఇచ్చినా అంతే నీట్గా చేసిన జేమీడియా నరేంద్ర అన్న ఎక్కడ, సో ఆయన రాలేదు, బట్ ఆయన పని అయితే కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఆయన కూడా మాకు, నేను లాస్ట్ ఈవెంట్లో చెప్పినట్టున్నా సచ్చేదాకా ఆయనే నా ఈవెంట్ ఆర్గనైజర్ అని. సో మాట ప్రకారం ఇచ్చానన్న, నెక్స్ట్ సినిమా కూడా మీరే. అందరికీ నమస్కారం. వినిపిస్తుంది?